హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నామండి. 1 వీక్ సరిపడినట్టు కూరగాయలు. ఆ కూరగాయలు అవే మీకు చూపిస్తాను. అవి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానండి, ఎందుకంటే ఇంకా అవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పెట్టేస్తుంది కదా, మళ్ళీ మీకు చూడాలనిపించదు. ఇంకేంటంటే అవి కూరగాయలు నా ఒక్కదానికేనండి. మా పిల్లలు కూడా కొంచెం తింటారు, చిన్న పిల్లలు కదా. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి మా ఆయన గారేమో మార్నింగు మధ్యాహ్నము ఆ సైట్లో డ్యూటీలోనే భోజనం అండి, ఇంటి దగ్గర కాదు. అందుకని చెప్పేసి నా ఒక్కదాని కోసమనే నాకు ఏవి కావాలో అవి తీసుకున్నాము. ఇంకోటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రోజుల్లోన ఎవరైనా సరే మనతో ఉన్నప్పుడు అంతా మనలాగా ఉంటారు. మనతో ఉన్నప్పుడు మన కోసమే ఉన్నట్టు ఉంటారండి. ఒక్కసారి మీరు వాళ్ళకి ఎగనిస్ట్గా మాట్లాడండి, అప్పుడు మొత్తం వాళ్ళ దగ్గర వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటుంటారో ప్రతి ఒక్కటి బయటపడుతుందండి. కానీ ఈ రోజుల్లోన తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరిని నమ్మకూడదండి. దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా సరే. కోపం అనేది ఎవరికి రాదండి. కోపం వస్తే ఏం మాటలు పడితే ఆ మాటలు అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. నేనైతే మాత్రం లైఫ్లో వాళ్ళని మళ్ళీ దగ్గరకు కూడా తీసుకున్నాండి. అది మాత్రం నా మనసు అంతే. ఎవరైనా సరే వాళ్ళని మళ్ళీ నేను దగ్గరకు కూడా తీసుకొని మళ్ళీ మాట్లాడాలనిపించదు కూడా వాళ్ళతో, ఎంత దగ్గర వాళ్ళైనా. మనుషులు మనసుల్లో అంతేసి పెట్టుకొని మన దగ్గర మనలాగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరి దగ్గరైనా సరే మీరు ₹1 తీసుకున్నారంటే, మీరు ఆ రూపాయికి తీసుకున్న బదులు ఒక ₹2 తిరిగి ఇచ్చేసండి. కానీ అదే రూపాయి తీసుకుంటే వాళ్ళకి జీవితాంతం మీరు వాళ్ళ కింద బానిసలాగా ఉండాలండి. వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళకి నచ్చినట్టు నడుచుకోవాలి. ఎవరి దగ్గరైనా సరే ఇప్పుడు మనం ₹1 తీసుకోకూడదు. ఒకవేళ అందరికీ అవసరాలు వస్తాయి, అవసరంకి తీసుకున్నా సరే ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేయండి. ఇదొకటి నేను చెప్పే విషయం. ఎందుకంటే నాకు నా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలండి అవి. కష్టాలు ఏటో చుట్టాలాగా మాతోనే ఉంటాయి అనుకుంటున్నాయండి. వచ్చి పోవట్లేదు, మాతో పాటు ఉంటున్నాయి. మాకే వచ్చినట్టు ఉన్నాయి కష్టాలన్నీ. కానీ కష్టాలు లేని వారు ఎవరు ఉండరు కదండి. మరేం చేస్తామండి. ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే, నేను అదే కూరగాయలు తీసుకొచ్చాను కదా, గోంగూర పోయిందండి. గోంగూర అందుకే పక్కకు పెట్టాను. ఇప్పుడు క్యారెట్ను బంగాళదుంప ఫ్రై చేయాలనుకుంటున్నాను. మా చిన్న పాప కడుగుతుంది, సరే అని చెప్పేసి నేను కూడా దానికి ఇచ్చాను. అవునండి, కట్ చేస్తాను. క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అండి. మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నంకి ఈ కూరగాయలు తీసుకొచ్చాం కదా, ఏదో ఒక కర్రీ చేస్తాను. నైట్ అయితే మాకు నాన్ వెజ్ ఉంటుందండి, కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది. వెజ్ నైట్ టైం తినము, అందుకోసమని మళ్ళీ క్యారెట్ ఉన్నా సరే వీళ్ళు ముక్కలు చేసి పడేస్తారండి, వేస్ట్కి పోతాయి. అందుకోసమే అవి తొందరగా వండేస్తాను. ఈరోజు కర్రీ అదేనండి, చెప్పాను కదా. కర్రీ అంటే తింటారండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది ఒక్కరి కోసం ఎందుకని వండుకోవడం మానేస్తారండి, అదేటో. కానీ అదే మేమైతే మాకు ఎక్కువ ఖర్చులు తిండికే అవుతాయండి, తినటానికే ఉన్నామేట అనిపిస్తుంది నాకు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.